హైదరాబాద్కు అక్రమంగా వచ్చిన పాకిస్తాన్కు చెందిన ఫయాజ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు ఈ యువకుడు. దుబాయ్లో ఉద్యోగం చేస్తున్న ఫయాజ్ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నాడని తెలిపారు పోలీసులు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ కు అక్రమంగా వచ్చిన పాకిస్తాన్ కు చెందిన ఫయాజ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు ఈ యువకుడు. దుబాయ్లో ఉద్యోగం చేస్తున్న ఫయాజ్ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నాడని తెలిపారు పోలీసులు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ కు అక్రమంగా వచ్చిన పాకిస్తాన్ కు చెందిన ఫయాజ్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు ఈ యువకుడు. దుబాయ్లో ఉద్యోగం చేస్తున్న ఫయాజ్ యువతిని కలిసేందుకు పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్ చేరుకున్నాడని తెలిపారు పోలీసులు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, పాకిస్తాన్ కి చెందిన యువకుడు హైదరాబాద్ ఎలా వచ్చాడు, అసలు దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? మధురి, హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు ఉన్నారు. అయితే ఇతను హైదరాబాద్ చెందినటువంటి యువతిని పెళ్లి చేసుకున్నటువంటి క్రమంలోనే అతన్ని పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్ కు చేరుకున్నటువంటి మహమ్మద్ ఫయాజ్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగించారు. అయితే ఇతను పాక్ చెందినటువంటి వ్యక్తి కావడము, అయితే ఈ పోలీసులు పూర్తి ఆధారాలపైన కూడా ఆధారాలతోటి కూడా విచారణ కొనసాగిస్తున్నారు. ఓవైపున చూసినట్టయితే ఇతను దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నట్లుగా గుర్తించారు. మరోవైపున ఇప్పటికే ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు మేరకు హైదరాబాద్ లో ఉన్నటువంటి పాకిస్తానీయులను అందరూ కూడా ఇక్కడ తెలంగాణ నుంచి వెళ్లిపోవాల్సిందంటూ కూడా ఓవైపున డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి క్రమంలోనే హైదరాబాద్ లో తిష్ట వేసినటువంటి పాకిస్తానీయులంతా 27వ తేదీలోగా వెళ్లిపోవాలి, 29లోగా ఎవరైనా హెల్త్ సంబంధించినటువంటి ఇష్యూలో ఎవరైనా వస్తే వాళ్ళు కూడా 29లోగా తెలంగాణను విడిచి వెళ్లాల్సిందంటూ ఓవైపున ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇలాంటి క్రమంలో స్పెషల్ బ్రాంచ్ సంబంధించినటువంటి పోలీసులు ఇప్పటికే హైదరాబాద్ లో తిష్ట వేసినటువంటి 200కు పైగా మందిని గుర్తించారు. వారందరూ కూడా తమ దేశానికి వెళ్లిపోవాల్సిందిగా మొత్తం సూచన చేశారు. ఏదైతే పంజాబ్ బార్డర్లు అయినటువంటి వాఘా బార్డర్ ఉందో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు గాను పూర్తిగా ఆ ప్రాంతం ఎల్ఓసి సంబంధించినటువంటి బార్డర్ ప్రాంతం అంతా తెరిచే ఉంటుందంటూ ఇప్పటికే రాష్ట్ర డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి సిచ్యువేషన్ లో మరే హైదరాబాద్ కు చెందినటువంటి ఒక యువతిని పెళ్లి చేసుకున్నటువంటి క్రమంలో పాక్ నుంచి నేపాల్ మీదుగా హైదరాబాద్ కు చేరుకున్నాడు ఈ మహమ్మద్ అనే ఫయాజ్ వ్యక్తిని. మొత్తానికి పోలీసులు గుర్తించారు. ఇతన్ని ఎందుకు మొత్తం మీద అంటే నేపాల్ నుంచి బార్డర్ క్రాస్ చేసి ఆ తర్వాత హైదరాబాద్ కు చేరుకున్నారు, విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ యువతిని పెళ్లి చేసుకున్నటువంటి క్రమంలో మరి అతను ఎలాంటి వ్యూహాలతోటి ఇక్కడికి హైదరాబాద్ చేరుకున్నారు అనే విషయం పైన పూర్తి పలు కోణాల్లో కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ఓవైపున చూసినట్టయితే కాశ్మీర్ పహల్గామ్ సంబంధించినటువంటి ఘటనకు ఇష్యూ కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇక అనుమానితులకు సంబంధించిన వారి పైన పూర్తిగా పోలీసులు నిఘా పెట్టారు. అదేవిధంగా ఇలాంటి అనుమానితులపై ఎవరైనా పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు ఇక్కడే తిష్ట వేసినా వారిపైన చట్టపరమైనటువంటి కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఓవైపున రాష్ట్ర పోలీసులు హెచ్చరికలు జారీ చేసినటువంటి క్రమంలో ఈ ఫయాజ్ అనే వ్యక్తి హైదరాబాద్ కి ఎంటర్ కావడంతో ఒకసారిగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగించారు. మళ్ళీ అతనిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు గాను పోలీసులు సిద్ధంగా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ధనరాజ్.
కాంగ్రెస్ విధానాలు ప్రపంచవ్యాప్తం చేయడంలో భాగంగా భారత్ సమ్మిట్ నిర్వహిస్తుంది. మొదటి రోజు సమ్మిట్లో కీలక అంశాలపై హైదరాబాద్ డిక్లరేషన్ పేరుతో తీర్మానాలు చేశారు. తెలంగాణ రైజింగ్ ఇష్యూని ప్రెజెంట్ చేశారు హస్తం నేతలు. ఈ సమ్మిట్ హైదరాబాద్లో నిర్వహించడంతో ప్రపంచవ్యాప్తంగా సిటీకి పేరొస్తుందంటున్నారు వక్తలు. ఈ సమ్మిట్కు వివిధ దేశాల డెలిగేట్స్తో పాటు హస్తం నేతలు హాజరయ్యారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో మొదటి రోజు నిర్వహించిన సమ్మిట్కు 100 దేశాల నుంచి 450 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఎంపిక చేసిన అంశాల వారీగా వచ్చిన సభ్యులు గ్రూపులుగా ఏర్పడ్డారు. దీంట్లో జెండర్ ఈక్వాలిటీ, ఫెమినిస్ట్ ఫ్యూచర్పై జరిగిన చర్చలో ఎంపీ కావ్య పాల్గొన్నారు. ప్యాక్డ్ అండ్ ఫిక్షన్ కౌంటరింగ్ డిస్ఇన్ఫర్మేషన్ చర్చలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పన్నికారెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమ్మిట్లో కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన అహింస, సత్యం, న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై చర్చించారు నేతలు. అంతకుముందు విదేశీ ప్రతినిధులకు డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు కళాకారులు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సమ్మిట్లో వివరించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక్కడున్న వనరులను డెలిగేట్స్ కు తెలిపారు. ఈ చర్చలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మరో 18 మంది సభ్యులు పాల్గొని తెలంగాణ విజన్ ను ప్రతినిధులకు వివరించారు. ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క ఉన్నటువంటి పరిస్థితులు, చేస్తున్నటువంటి అభివృద్ధి, ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఇటు సామాజిక న్యాయంతో పాటు అభివృద్ధిని రెండింటినీ మేళవించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అహింసా విధానాన్ని, సోషల్ జస్టిస్ని, ఇంక్లూజివ్ గ్రోత్ని మాట్లాడటమే కాదు, ఈ దేశంలో దేశ ప్రజలతో మాట్లాడటమే కాదు, ప్రపంచంతో కూడా ఈ అంశాలపైన మాట్లాడుతూ వీటి పట్ల కాంగ్రెస్ పార్టీ విధానాలని ఆ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి డెలిగేట్స్ని కూడా దీంట్లో పాల్పంచుకునేటట్టు చేయటమే కాకుండా ఈ ప్రపంచానికి జరుగుతున్నటువంటి సంఘటనలన్నిటిపైన ఖండించేటువంటి ఒక అతిపెద్ద వేదికని ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్లస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రపంచానికి అందిస్తూ ఉంది. భారత్ సమ్మిట్ లో డెలివరీ గ్లోబల్ జస్టిస్ పై చర్చల తరువాత తీర్మానాలు ఉంటాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సమ్మిట్ తో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారబోతుందన్నారు. భవిష్యత్తులో ఈ సమ్మిట్ తో మంచి ఫలితాలు వస్తాయని ఆశించారు ఉత్తమ్. ఈ సమ్మిట్ కి ఇప్పుడు 100కు పై దేశాల నుంచి 450 మంది ప్రముఖ ఫారెన్ డెలిగేట్స్ రావడం, ప్రపంచంలో ప్రముఖమైన లెఫ్ట్, లిబరల్, ప్రోగ్రెసివ్ పార్టీస్ అన్నీ కూడా రిప్రజెంటేటివ్స్ పంపించడం, చాలా దేశాల నుంచి మాజీ దేశాధిపతులు, వాళ్ళ పార్లమెంట్ సభ్యులు, సెనేటర్సు, ప్రజా జీవితంలో ప్రముఖులు రావడం కూడా వచ్చి 2 రోజుల పాటు ప్రపంచంలో మరి డెలివరింగ్ గ్లోబల్ జస్టిస్ అనే ఒక థీమ్ మీద సుదీర్ఘంగా చర్చలు జరిపి, అనేక విషయాల మీద చర్చలు జరిపి తీర్మానం చేయడం జరుగుతుంది. మా తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి కూడా ఇదొక మంచి పరిణామం అని చెప్పి నేను భావిస్తున్నాను. తెలంగాణలో, హైదరాబాద్ నగరంలో ఇన్వెస్ట్మెంట్కి ఇది దోహదపడుతుంది. కాంగ్రెస్ సిద్ధాంతాలు ప్రపంచానికి తెలిసేలా చేయటమే భారత్ సమ్మిట్ లక్ష్యమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలతో భారత్ సమ్మిట్ ఏర్పాటు చేశామన్నారు పీసీసీ చీఫ్ మహేష్. గ్లోబల్ జస్టిస్ కోసమే భారత్ సమ్మిట్ లో ప్రపంచ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారని తెలిపారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నటువంటి భారత్ సమ్మిట్ యొక్క చరిత్రాత్మకమైనటువంటి సమావేశాలు ఇవాళ రేపు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి సందర్భం. ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలకు పై దాదాపు 350 నుంచి 400 మంది ప్రతినిధులు ఈ ప్రపంచంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండి ప్రగతిశీల విధానాల్ని ఆనిపుచ్చుకున్నటువంటి దేశ విదేశాల మాజీ అధినేతలు, ప్రస్తుత మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, వివిధ పార్టీల అధినేతలు ఈ సమావేశానికి వచ్చి రకరకాల అంశాల మీద వారి చర్చని, వారి యొక్క విలువైనటువంటి ఆలోచనని పంచుకోవడం జరిగింది. భవిష్యత్ రాజకీయాల్లో యువత పాత్ర అనే అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. Student politics in this state, there is no student election. In government also I have requested government to conduct student election. Then new politician can enter and new
blood will be come by electric students union. This is an entire country or nation. If we want to introduce new young blood, that entry should be as a students union policy. If students union election is not there at that my time when I am studying, if I am not entered into the politics. స్వాతంత్ర పోరాటాన్ని విదేశాలు స్ఫూర్తిగా తీసుకున్నాయన్నారు సిడబ్ల్యూసీ స్పెషల్ ఇన్వైటీ వంశీ చందర్ రెడ్డి. భారత్ సమ్మిట్ లో మాట్లాడే అవకాశం కొంతమంది తెలంగాణ వాసులకు వచ్చిందన్నారు వంశీ చందర్ రెడ్డి. ఇది మన రాష్ట్రానికి గర్వకారణమైనటువంటి విషయము. మొట్టమొదటిసారి ప్రపంచంలోనే ఇది మొదటిసారి 100 దేశాల కన్నా పైగా 100 పార్టీల కన్నా ఎక్కువ మంది ప్రతినిధులు వచ్చి ఇలాంటి సమ్మిట్లో పాల్గొనడం ఇది మొట్టమొదటిసారి. అంతర్జాతీయ ప్రతినిధులతో పాటు రాష్ట్రానికి చెందినటువంటి మంత్రులు, రాష్ట్రానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అలానే వివిధ సెక్టర్కి సంబంధించి కొంతమంది నిష్ణాతులు కూడా ఈ డిస్కషన్స్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత 50,000కు పైగా ఉద్యోగాలు వచ్చాయన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. నైపుణ్యం ఉంటేనే ఉపాధి అవకాశాలు ఉంటాయని, అందుకే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. So one of the primary concerns that we are all trying to work on is how can we make a good enough policies and then take it to adoption and implementation level to ensure that we adopt healthy sustainable practices, right? So the use of green energy is getting a lot of push right now in the government. I think all of you are aware. But what we are trying to do is ensure that implementation happens down to the ground level so that it has an impact on the AQI levels and ultimately the climate change impact. It is about how the regulators are having control in terms of what content is being released and who has access to what type of content, right? It's at the end of the day, it's algorithms. What you're seeing in Hyderabad will be completely different to what somebody sees in Warangal, to Delhi, to a place in Sambalpur, right? So this is what we have to, as lawmakers also have clarity in terms of what direction we want to encourage our youth in. హైటెక్ శిల్పకళా వేదికలోని ఇందిరా మహిళా శక్తి బజార్ను సందర్శించనున్నారు డెలిగేట్స్. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుపై ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ విజయం సాధించారు. ఇక క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకున్న బీజేపీకి నిరాశ ఎదురైంది. హైదరాబాద్లో 112 ఓట్లు ఉండగా 88 ఓట్లు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎంఐఎం 63 ఓట్లు, బీజేపీ 25 ఓట్లను సాధించింది. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ లేకుండా ఏకగ్రీవంగానే ఎన్నిక ముగుస్తుందని అనుకున్నప్పటికీ లాస్ట్ మినిట్లో బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించడంతో ఓటింగ్ నిర్వహించారు. అందరూ అనుకున్నట్లుగానే మెజార్టీ ఓట్లున్న ఎంఐఎం పార్టీనే విజయం సాధించింది. బలం లేనప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్లో ఉన్న సభ్యుల ఓట్లు తమకు వస్తాయని ఆశించిన బీజేపీకి ఈ ఎన్నికల్లో నిరాశ ఎదురైంది. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎంఐఎం పార్టీ సొంతం చేసుకుంది. క్రాస్ ఓటింగ్పై ఆశలు పెట్టుకున్న బీజేపీకి నిరాశే మిగిలింది. ఈ ఎన్నికల్లో ఎంఐఎంకు మద్దతు తెలిపింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఎంఐఎంకు ఉన్న 49 ఓట్లతో పాటు కాంగ్రెస్కు చెందిన 14 ఓట్లతో కలిపి మొత్తం 63 ఓట్లు సాధించింది. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుపై 38 ఓట్ల తేడాతో ఎంఐఎం అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హసన్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్సీ ఎంఐఎంకు ఏకగ్రీవం కావద్దనే ఉద్దేశంతోనే చివరి క్షణంలో బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించిందన్నారు ఎమ్మెల్సీ మీర్జా రియాజ్ ఉల్ హసన్. అయినా ఈ ఎన్నికల్లో తామే విజయం సాధించామన్నారు. తమకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీకి కృతజ్ఞతలు చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తామన్నారు. కశ్మీర్లో జరిగిన ఘటనతో విజయోత్సవ ర్యాలీలు తీయడం లేదని చెప్పారు ఎమ్మెల్సీ మీర్జా రియాజ్. मुझे मेरा क़ायद नक़ीब मिल्लत अलहाज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब, रुकन पार्लियामेंट व सदर मोहतरम वाली जनाब हबीब मिल्लत अकबरुद्दीन ओवैसी साहब, फ्लोर लीडर मजलिस इत्तेहादुल मुस्लिमीन ने मुझे फिर से एक बार आवाम की खिदमत करने के लिए मौका दिया. मैं उनका ममनून व मशकूर हूँ, शुक्रिया अदा करता हूँ. और इंशाअल्लाह ताला मेरे क़ायद नक़ीब मिल्लत अलहाज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब की हिदायत पर इंशाअल्लाह
आवाम की खिदमत करता रहूँगा। साथ ही साथ जैसा कि आप और हम बखूबी जानते हैं कि हमारे वतन अज़ीज़ में जो सानेहा हुआ है हम उसका कंडम करते हैं और जैसा सदर मोहतरम नकीब मिल्लत अलहाज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब ने बड़ी शिद्दत से इस अटैक का प्रोटेस्ट किया है, हम उनकी हिदायत पर आज शाम में कैंडिल मार्च में भी शिरकत करेंगे। ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు ఐక్యంగా వ్యవహరించాయని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గౌతమ్ రావు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఓటు వేయకుండా అడ్డుకున్నారని ఇది ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గ పరిణామం కాదన్నారు. ఓటు వేయకుండా అడ్డుకున్న బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పుడు ఓట్లు వేయొద్దని చెప్పిన బీఆర్ఎస్ రాబోయే రోజుల్లో ఎలా ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. ఎంఐఎం చెప్పు చేతుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ పనిచేస్తున్నాయని ఆరోపించారు గౌతమ్ రావు. ఈరోజు జరిగినటువంటి కౌంటింగ్లో సంఖ్యాపరంగా మేము ఓటమి చెందినప్పటికీ కూడా నైతికంగా భారతీయ జనతా పార్టీ విజయం అని చెప్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం మూడు కూడా ఒకటే అని. ఎంఐఎంకు వేయాలని చెప్పి డబ్బుతోనే బెదిరించి ఓట్లు వేయించినారు కాంగ్రెస్ పార్టీ. అదే బీఆర్ఎస్ పార్టీ మేము విప్ జారీ చేస్తాం, మీరు ఓట్లో పాల్గొద్దని. బీఆర్ఎస్ పార్టీ, ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులను ఓటు హక్కు దూరంగా ఉండాలని చెప్పేటువంటి పార్టీ ఒక పార్టీ అయినా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉందా, రాజ్యాంగం మీద నమ్మకం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లంతా మొదటి ప్రాధాన్యత ఓటును ఉపయోగించుకున్నారు. కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులకు ముందుగానే ఓటు వేసే విధానంపై అవగాహన కల్పించడంతో ఒక్క ఓటు కూడా ఇన్వాలిడ్ కాలేదన్నారు అధికారులు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంటున్న పాకిస్తానీల లెక్కను బయటకు తీశారు పోలీసులు. మొత్తం 200 మంది పాకిస్తానీలు పాత బస్తీలో ఉంటున్నారని తేలింది. ఇక వీరిలో 156 మందికి లాంగ్ టర్మ్ వీసాలు, 13 మందికి షార్ట్ టర్మ్ వీసాలు, 39 మంది బిజినెస్ వీసాలు కలిగి ఉన్నారు. అయితే కేంద్ర ఆదేశాల ప్రకారం 2 రోజుల్లో వీరందరూ భారత్ విడిచి వెళ్లాల్సి ఉంటుంది. దీనిపై మరిన్ని వివరాలు అజయ్ అందిస్తారు. జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో అమాయకమైన టూరిస్టులు మరణించిన విషయం తెలిసిందే. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇటు పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తులు ఎవరైతే హైదరాబాద్ కావచ్చు లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించాలి అంటూ ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన అధికారులకు కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన వారికి కూడా కొంతవరకు ఆదేశాలు జారీ చేశారు. సో ప్రస్తుతము హైదరాబాద్లో దాదాపు 208 మంది పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తులు నివసిస్తున్నట్లు ఎస్బీ అధికారులు గుర్తించారు. వాళ్ళకు సంబంధించి అంటే చాలా వరకు 208 మందిలో 156 మంది లాంగ్ టర్మ్ వీసా, మిగతా కొంతమంది షార్ట్ టర్మ్ వీసా, దాంతోపాటు బిజినెస్ వీసాల పైన హైదరాబాద్కు వచ్చి నివసిస్తున్నట్లు గుర్తించారు. అయితే వాళ్ళ యాక్టివిటీస్ ఏంది, వాళ్ళ కదలికలు ఏంది, లాంగ్ టర్మ్ వీసా పైన వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో ఎక్కడ నివసిస్తున్నారు, వాళ్ళు ఏం పని చేస్తున్నారు అనే యాంగిల్లో కూడా ప్రస్తుతం పోలీసు అధికారులు ఆరాధిస్తున్నారు. ఇక దాంతోపాటు కొందరు మెడికల్ వీసా, హెల్త్ సంబంధించిన వీసాల పైన కూడా వచ్చున్నారు. సో వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, నిజంగానే మెడికల్ వీసా పైన వచ్చిన వాళ్ళు నిజంగానే హెల్త్ ఇష్యూస్ ఉండి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా, లేకపోతే కేవలం మెడికల్ వీసా అని పేరు పెట్టుకొని ఇక్కడికి వచ్చి వేరే ఇతరేతర యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు. సో ఇలాంటి అనుమానాలు చాలా వరకు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం హైదరాబాద్లో మాత్రం 208 మంది ఉన్నట్లు ఎస్బీ అధికారులు ప్రస్తుతం గుర్తించారు. దానికి సంబంధించిన వివరాలు కూడా సేకరిస్తున్న సిట్యువేషన్. దాంతోపాటు ఓల్డ్ సిటీ ముఖ్యంగా ఇటు చార్మినార్, మదీనా, పురాణి హవేలీ, చంద్రాయన్గుట్ట ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా నివాసం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓల్డ్ సిటీ సౌత్ జోన్ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీస్ అధికారులు ఫోకస్ చేశారు. ఒక విధంగా చార్మినార్ వద్ద పోలీసు ఫోర్స్ కూడా కొంత మేరకు పెంచారు. ఎందుకంటే అనుకోని ఘటనలు జరగొద్దు, ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తొద్దు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్కి ఓల్డ్ సిటీ ప్రాంతంలో విఘాతం ఏర్పడితే దాని ప్రభావము ట్రై కమిషనరేట్ పరిధిలో ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందుగానే చార్మినార్ వద్ద
పోలీస్ ఫోర్స్ కూడా డిప్లాయ్ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఈ పాకిస్తాన్ నుండి వచ్చి హైదరాబాద్లో నివసిస్తున్న వారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిఘా పెట్టాలి, వాళ్ళని గుర్తించాలి. 27వ తేదీ వరకు హైదరాబాద్ కావచ్చు, లేకపోతే పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళు ఇండియాను విడిచిపెట్టి పోయే దిశగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి దానికి అనుగుణంగానే అధికార యంత్రాంగం కూడా చాలా సీరియస్గా ముందుకెళ్తున్న సిచ్యువేషన్. ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా పూర్తిగా సౌత్ జోన్ సంబంధించిన డీసీపీ కావచ్చు, లేకపోతే ఇతర డీసీపీలకు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేశారు. సౌత్ జోన్ పరిధిలో ఎవరైతే పాకిస్తాన్ నుండి వచ్చిన వారు ఉన్నారో వాళ్ళ వివరాలు వెంటనే సేకరించాలి. వాళ్ళు హైదరాబాద్లో ఎక్కడ నివసిస్తున్నారు, దాంతోపాటు వాళ్ళు ఏం పని చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంది అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ఆరా తీయడంతో పాటు వాళ్ళని గుర్తించాలి. గుర్తించి 27వ తేదీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో 27వ తేదీకెల్లా కూడా వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి పంపించి వేయాలి అనేది పూర్తి స్థాయిలో కూడా అధికార యంత్రాంగం చాలా సీరియస్గా వెళ్తుంది. సో ప్రస్తుతానికి హైదరాబాద్లో ముఖ్యంగా పాకిస్తాన్ నుండి వచ్చిన వాళ్ళు హైదరాబాద్లో 208 మంది ఉన్నట్లు మాత్రం ప్రస్తుతం ఎస్బీ అధికారులు గుర్తించారు. దానికి అనుగుణంగానే పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటున్నాం అనేది కూడా అధికారులు చెప్తున్నారు. సో 27వ తేదీకెల్లా కూడా పాకిస్తాన్ నుండి వచ్చి ఇండియాలో నివసిస్తున్న వారందరూ కూడా వెళ్ళిపోవాలి అంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి దానికి అనుగుణంగానే హైదరాబాద్ సిటీ పోలీసులు కావచ్చు, లేకపోతే ఎస్బీకి సంబంధించిన అధికారులు కూడా హైదరాబాద్లో నివసిస్తున్నటువంటి పాకిస్తాన్ సంబంధించిన వ్యక్తుల వివరాలు సేకరించడంతో పాటు 27వ తేదీకెల్లా వాళ్ళందరినీ కూడా హైదరాబాద్లో ట్రేస్ అవుట్ చేయడము, వాళ్ళని ఇక్కడ నుండి పంపించి వేసే దిశగా చర్యలు తీసుకుంటున్నాము అనేది పోలీసులు చెప్తున్నారు. ఒక విధంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ ప్రాంతంలో పోలీసులు ఫోర్సును కూడా కొంతవరకు ఎక్సెస్గా డిప్లాయ్ చేసి ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడకుండా మాత్రం చర్యలు తీసుకున్నారు. 2015 నుంచి సివిల్స్ అభ్యర్థులకు వాట్సాప్ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నారు అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్. 2000 మందికి పైగా కోచింగ్ ఇవ్వడంతో ఎంతో మంది ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు సివిల్స్ ర్యాంకులు సాధించారు. 2024 యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో కూడా మహేష్ భగవత్ వద్ద శిక్షణ తీసుకున్న అభ్యర్థులు చాలా మంది ఎంపికయ్యారు. టాప్ 100 ర్యాంకర్లలో 21 మంది తన వద్ద శిక్షణ తీసుకుంటున్నారన్న అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్తో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. పోలీస్ డిపార్ట్మెంట్లో విధి నిర్వహణలో ఆయన కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే మరోవైపున చూసినట్టయితే యూపీఎస్సి సంబంధించినటువంటి పరీక్షల్లో ఆయనకు సివిల్స్ గురువుగా పేరుంది. ఆయన పేరే మహేష్ భగవత్, ఐపీఎస్, లా అండ్ ఆర్డర్ తెలంగాణ అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ గారు ఉన్నారు మనతో మాట్లాడినందుకు. సార్, ఈ సంవత్సరం చూసినట్టయితే మీరు యూపీఎస్సి పరీక్షలకు ఎంతమందికి మీరు ప్రిపరేషన్ చేయించారు, అందులో ఎంతమంది ర్యాంకర్గా ఉన్నారు? ఈ సంవత్సరం దాదాపు 600 మెంబర్స్ పైన నేను వాళ్ళకి శిక్షణ ఇచ్చారు. దాంట్లో 211 ర్యాంక్స్ మాకు వచ్చినాయి టోటల్. సో ఈ దాంట్లో మళ్ళీ టాప్ 100లో దాదాపు 20 పైన ఉన్నారు. తర్వాత మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలామంది ఉన్నారు, ఆంధ్ర పక్కన రాష్ట్రం నుంచి, మా నేటివ్ స్టేట్ మహారాష్ట్ర నుంచి కూడా కొంతమంది ఉన్నారు. తర్వాత జమ్మూ కాశ్మీర్ కానీ, ఇక్కడ నార్త్ ఈస్ట్, తర్వాత మన సౌత్ కేరళ కానీ అలాంటి రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది సెలెక్ట్ అయినారు. చాలా సంతోషం ఇదే. సార్, ముఖ్యంగా చూసినట్టయితే మిమ్మల్ని కాంటాక్ట్ కావాలనుకున్నా ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు వీళ్ళంతా, వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? మీ అందరికీ తెలుసు, ఇక్కడ అడిషనల్ డీజీ హోదాలో ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ఇప్పుడు చూస్తున్నారు. తర్వాత మా నంబర్స్ అంతా నెట్లో ఉన్నాయి. నంబర్ అది 9440700105 నా ఆఫీషియల్ నంబర్ ఉంది. అది దాంట్లో ఎవరు రిటర్న్ ఎగ్జామ్ ఎవరు రాస్తారు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ది, ఆ రిటర్న్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇమీడియట్లీ వాళ్ళకి మనము ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాము ఇంటర్వ్యూ కోసం. సో ఈ రాసిన వాళ్ళు ఆ నంబర్ వాట్సాప్కి మనకు కాంటాక్ట్ చేస్తే చాలు. సో వాళ్ళకి వెరిఫికేషన్ చేస్తూ ఆ గ్రూప్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్, ఆ గ్రూప్లో యాడ్ చేస్తూ నేను కానీ నాతో పాటు ఉన్న మిగతా మెంటర్స్ కానీ వాళ్ళకి మనము ట్రైనింగ్ అది స్టార్ట్ చేస్తాము. సార్, ఈ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ కావచ్చు, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్కు మీరు ఏ రకమైనటువంటి సూచనలు చేస్తారు, వాళ్ళకి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు? ఇప్పుడు యూపీఎస్సీలో సివిల్ సర్వీసెస్ ఐఏఎస్, ఐపీఎస్ అది ఇంటర్వ్యూ కాదు, అది పర్సనాలిటీ టెస్ట్. అది మీ పర్సనాలిటీ ఎలా ఉంది అక్కడ వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో మీరు ఏమైనా మీకు ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం మీరు ఎలా చెప్తున్నారు, దాని సంబంధి మీరు మన సమాజంలో ఉన్న వెనకపడిన సెక్షన్స్ ఉన్నాయి, వికర్ సెక్షన్ అంటారు మనం, వాళ్ళ ప్రతి మీరు ఎలా భావిస్తున్నారు, మన పేద ప్రజలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, మీకు జెండర్ సెన్సిటైజేషన్ ఉందా లేదా, అలాంటి టెస్ట్ కూడా
ఈ పర్సనాలిటీ టెస్ట్ అప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి దాని సంబంధి కూడా మన క్యాండిడేట్కి సెన్సిటైజ్ చేస్తున్నారు. ఈ పర్సనాలిటీ టెస్ట్లో మెయిన్లీ ఫోకస్ అంతే వాళ్ళ డీటెయిల్ అప్లికేషన్ ఫామ్, వాళ్ళ బయోడేటా, తర్వాత నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, దాని మీద ఎక్కువ ఫోకస్ ప్యానెల్కి ఉంటుంది. సో దాని సంబంధి కూడా మనం ప్రిపరేషన్, స్పెషల్ ప్రిపరేషన్ క్యాండిడేట్కి చేస్తున్నారు. సార్, మీరు ఇప్పుడు ఎంతోమందికి అంటే 2000కు పైగా కూడా శిక్షణ ఇచ్చారు. ఇందులో చూసినట్టయితే చాలా వరకు స్ట్రగుల్ ఎదుర్కొని మీ ఆధ్వర్యంలోనే ర్యాంకర్ పొందినటువంటి వాళ్ళ అనుభవాలు ఏంటి సార్? మంచి అనుభవాలు ఉన్నాయి. చాలామంది ఈ స్ట్రగల్ చాలా చేస్తున్నారు. చాలా కష్టపడి ఈ ఎగ్జామ్కి ఇంటర్వ్యూ స్టేజ్ దాకా వస్తున్నారు. అప్పుడు మాత్రం వాళ్ళ కొంచెం అది నైరాశ్యం కొంచెం ఉంటుంది, డిప్రెస్ ఉంటారు. అది మన ఎలా ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలా. 275 మార్క్స్ ఉన్నాయి ఇంటర్వ్యూకి. రిటర్న్ ఎగ్జామ్ స్కోర్ ఎంత ఉంది వాళ్ళకు తెలీదు. మాత్రం ఇంటర్వ్యూలో ఈ పర్సనాలిటీ టెస్ట్లో మ్యాక్సిమం నంబర్ సాధించాలని వారికి కోరిక ఉంటుంది. సో ఆ మనసు వాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళని మోటివేషన్ చేస్తూ వాళ్ళకి స్ట్రెంగ్త్ ఏమేమి ఉన్నాయి, ఆ స్ట్రెంగ్త్ మీద మీరు ఎలా ఫోకస్ చేయొచ్చు, తర్వాత మీకు వీక్నెసెస్ ఏమైనా ఉంటే దానికి ఎలా మనం ఓవర్కమ్ చేయొచ్చు, దానికి సంబంధి కూడా మన కొన్ని సలహాలు సూచనలు వాళ్ళకి ఇస్తున్నారు, వాళ్ళకి మోటివేట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి కొన్ని ఉదాహరణ మీకు చెప్తాము. ఈ సంవత్సరం ఒక అబ్బాయి, ఆయన పేరు బిరుదేవ్ డోనే అని, ఆయన మహారాష్ట్ర నుంచి కొల్హాపూర్ జిల్లా. ఆయనది ఈ మెక్కలు గుర్రాలు దానితో పాటు ఆయన వెళ్తారు మన అడవిలో. మొన్న రిజల్ట్ వచ్చినప్పుడు కూడా ఆయన అడవిలో ఉన్నారు, గోట్స్లో, షిప్స్లో వాళ్ళతో పాటు అక్కడ ఉన్నా. సో అక్కడ ఆయనకి వాళ్ళ కమ్యూనిటీ కష్టం ప్రకారంగా అక్కడ సన్మానం జరిగింది. అప్పుడు ఆయన ఎట్లా స్ట్రగల్ చేశారు, ఎంత కష్టపడి ఇప్పటిదాకా ఈ స్థాయి దాకా వచ్చారు అని మంచి చెప్పడం జరిగినాయి. ఈ సంవత్సరం అంటే తెలంగాణ నుంచి ఎవరెవరికి వచ్చినాయి సార్? అంటే 46 ర్యాంక్ వచ్చిన అబ్బాయి మన రావుల జయసింహారెడ్డి. ఆల్రెడీ ఆయన పోలీస్ అకాడమీలో ఐపీఎస్గా ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆయనకి మళ్ళీ 46 ర్యాంక్ ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినాయి. సో 100% ఆయనకి ఐఏఎస్ అది పక్కా వస్తుంది. తర్వాత ఇంకో చెట్టు కింద శ్రవణ్ కుమార్ రెడ్డి అని అబ్బాయి ఉన్నారు, 62 ర్యాంక్ కావచ్చు ఆయనకి. ఇంకా కొంతమంది ఉన్నారు ఈ సంవత్సరం. తర్వాత మా పోలీస్ ఫ్యామిలీ నుంచి బెస్ట్ అంతే ఈ సంవత్సరం 68 ర్యాంక్ సాధించిన మా సాయి చైతన్య జాదవ్ అని అబ్బాయి. ఆయన ఫాదర్ గోవింద్ జాదవ్ నాతో పాటు నేను ఆదిలాబాద్ ఎస్పీ 2002-2004 దాకా చేశారు. అప్పుడు నా కానిస్టేబుల్ ఆయన. సో ఈ గోవింద్ జాదవ్ ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్గా నిజామాబాద్లో పని చేస్తున్నారు. సో ఆయన అబ్బాయి సాయి చైతన్య జాదవ్ అంతకుముందు కూడా ఫారెస్ట్ సర్వీస్లో ఆంధ్రప్రదేశ్ కాడర్కి ఆయనకి ఎంపిక జరిగినాయి. ఈ సంవత్సరం మాత్రం 68 ర్యాంక్ అది. ఆయన మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో 5th తెలుగు పర్సన్ అని ఈ ర్యాంక్తో. సో 68 ర్యాంక్ ఆయన సాధించారు. ఇంటర్వ్యూలో కూడా ఆయనకు 200 పైన మార్క్స్ వచ్చినాయి. సో పర్సనాలిటీ టెస్ట్ అది కూడా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద రిజల్ట్ ఆఫ్ సాయి చైతన్య జాదవ్. తర్వాత మా పోలీస్ ఫ్యామిలీలో ఇంకో చూస్తే ఈ 225 ర్యాంక్స్ సాధించిన అన్ను కౌశిక్ నరసింహ అని, ఆయన ఫాదర్ మాతో ఇక్కడ డిఎస్పీ స్టోర్గా వేణుగోపాల్ గారు డీజీపీ ఆఫీస్లో పనిచేస్తున్నారు. ఇంకో తర్వాత 799 మన అసెంబ్లీలో మార్షల్ ఉన్న కరుణాకర్ వాళ్ళ అబ్బాయి తోగారు శ్రీతేజ అని. ఒక్కొక్కరు సెలెక్ట్ అవుతూనే వస్తున్నారు, వాళ్ళు ట్రైనింగ్ చేస్తారు. వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎవరు ఇప్పుడు సెలెక్ట్ అవుతున్నారు వాళ్ళకి ఒకటి చెప్పాల్సిందనమాట అంతే, డోంట్ ఫర్గెట్ ద వర్డ్ సర్వీస్ అని. ఈ సివిల్ సర్వీస్లో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఎస్ అంతే సర్వీస్ అది. సో సర్వీస్ మోటోతో మీరు ఈ మన సర్వీస్ జాయిన్ చేస్తూ ప్రజలకి మంచి సేవ అందించాలా. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు, ఈ డైరెక్ట్ ఐఏఎస్ ఐపీఎస్ ఎవరు ర్యాంక్ సాధించి వస్తున్నారు, వాళ్ళు మాకు మంచి సేవ ఇవ్వాలా అని ప్రజలు కూడా కోరిక ఉంటుంది. కాబట్టి ఈ సేవా దృక్పథంతో వాళ్ళు కష్టపడి ఈ సర్వీస్ జాయిన్ అయిన తర్వాత పని చేయాలా, ప్రజలకి మంచి సేవ అందించాలని అదే నా కోరిక. ఇది ఎంతోమంది అంటే 2000కు పైగా మంది వాళ్ళకు యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో వాళ్ళు మంచి ర్యాంకర్లుగా వచ్చేలాగా వాళ్ళను ఒక ఆనుమత్యాలుగా తీర్చిదిద్ది దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్కి సంబంధించినటువంటి క్యాడర్లో నిలిచేలాగా తయారు చేయడంలో మహేష్ భగవత్ మార్క్ అనేది ఎప్పుడు ఆయనను సివిల్ గురువుగా పిలుస్తుంటారు. మొత్తం మీద చూసినట్టయితే అందరికి కూడా ఆయన ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. కెమెరామెన్
బాలకృష్ణతో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని అంబేద్కర్ కాలేజీలో వికసిత్ భారత్ 2047 అంశంపై 2 రోజులుగా జరుగుతున్న నేషనల్ సెమినార్ ముగిసింది. సుస్థిర వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, పరిపాలన అంశాలపై చర్చించారు వక్తలు. ఎకానమీ డెవలప్మెంట్పై విద్యార్థులు రీసెర్చ్ స్కాలర్షిప్ పేపర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక విద్యార్థులు ఉన్నత చదువులు చదివి దేశాభివృద్ధిలో భాగం కావాలని సూచించారు ప్రొఫెసర్. ఈ కార్యక్రమంలో వివిధ యూనివర్సిటీల విద్యార్థులు, ప్రొఫెసర్స్ పాల్గొన్నారు. కాలేజీ కూడా వికసిత్లో ఉందా లేదా ఆ ఉద్దేశంతో మేము వికసిత్ భారత్ అనేది కాన్సెప్ట్ తీసుకున్నాం. కాలేజ్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఓన్లీ 2 కోర్సెస్ ఉండేటివి. ఇప్పుడు 1973 నుంచి 2025 తీసుకుంటే 2 కోర్సెస్ నుంచి 16 కోర్సెస్ అయినాయి. 2 డిపార్ట్మెంట్ నుంచి 21 డిపార్ట్మెంట్స్ ఎక్స్టెండ్ అయినాయి. 120 ఇంటేక్ నుంచి 3118 ఇంటేక్ పెరిగింది. ప్రజెంట్ మా స్ట్రెంత్ 1955 స్ట్రెంత్ ఉంది మా దగ్గర. ఇప్పుడు మేము అటానమస్కి వెళ్తున్నాము. అటానమస్ స్టేట్ వచ్చే అవకాశం ఉంది. ఇండియా టుడే ర్యాంక్స్లో కూడా బీఎస్సీలో 5th ర్యాంకు, బీఏలో 7th ర్యాంకు, బీకామ్లో 10th ర్యాంకు, బీబీఏలో 12th ర్యాంకు, ఈ ఐఎస్ఓ సర్టిఫికేషను, ఇవన్నీ మా కాలేజ్ యొక్క గ్రోత్. ఈ వైస్ ఛాన్సలర్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ కానీ, అంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేసి రోజుకి వాళ్ళు ఇన్సైడ్ వాళ్ళు డెవలప్ అవుతే దేశానికి వికసిత అవుతారు వాళ్ళంతా. The seminar theme is both timely and visionary, addressing the fundamental pillars needed to build the developed India by the time we celebrate the centenary of our independence in 2047. The roadmap outlined through discussion on sustainability, economic resilience and good governance is vital, ensuring that our national aspirations are grounded in inclusive and equitable growth. And we gathered here not just for the discussing the policies, strategies or the reforms, but to reflect a vision of development, inclusive and self-reliant India by 2047. When we mark 100 years of our independence, this is more than a global, it is a collective responsibility. The theme of this seminar is both timely and transformative at a time when India is poised to become the 3rd greatest in the world. That countries related to the development also automatically fulfilled. So to the students and scholars, you are the important person in this particular seminar. So your ideas, research and energy will shape the Indias of the tomorrow. Dream big and stay rooted in your values and challenge the status quo. To be called as a developed country, there are some economic parameters and non-economic parameters. What are the economic parameters? First and foremost is the per capita income of a country is the main yardstick for any country to be considered as a developed country or underdeveloped country or developing country. We are in the bracket of developing country and as the emerging economy of the world. Minimum of $12,000 to $15,000 per capita income is considered as a developed country. What is India's current per capita income in terms of dollars? It's less than 2,500. For a country to emerge as a developed country, it must have a per capita income of $12,500 per each person on this country. So we need to go a long way of adding $10,000 more for every person. So that's a major challenge. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి హైదరాబాద్లో ఉంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. 2 ఏళ్లుగా పోలీసులు కళ్లు కప్పి ఇక్కడే ఉంటూ బర్త్ సర్టిఫికేట్, ఓటర్ కార్డులను కూడా తీసుకున్నారు. ఇక పాస్పోర్టుకు అప్లై చేయడంతో వెరిఫికేషన్కు వెళ్లిన పోలీసులు అసలు విషయం కనుగొన్నారు. నార్సింగ్ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి బంగ్లాదేశ్ పౌరులకు ఇక్కడి ప్రభుత్వ సర్టిఫికేట్స్ ఇచ్చాడని గుర్తించారు పోలీసులు. ఇక కేసు నమోదు చేసి హసిబుల్, రోహన్లతో పాటు వారికి సహకరించిన వ్యక్తులను అరెస్ట్ చేశారు పోలీసులు.
బంగ్లాదేశ్ దేశం నుంచి అక్రమంగా వచ్చి హైదరాబాద్ మలక్పేట్లో నివాసముంటున్నారు హసిబుల్ రోహన్ సాహాలు అనే ఇద్దరు వ్యక్తులు. సాదిక్ అనే బ్రోకర్ కొంతమంది వ్యక్తుల సహకారంతో నార్సింగ్ మున్సిపాలిటీలో బర్త్ సర్టిఫికెట్లను పొందారు. నార్సింగ్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ సుధీర్ కుమార్ కు లంచం ఇచ్చి హసిబుల్ జీవన్ చౌదరి అనే పేరుతో బర్త్ సర్టిఫికెట్ పొందాడు. ఈ ధృవీకరణ పత్రంతో ఓటర్ కార్డును కూడా పొందాడు. 2 ఏళ్ల క్రితం ఈ పత్రం తీసుకున్న బంగ్లాదేశ్ యువకుడు పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పోలీసులు వెరిఫికేషన్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ సెంట్రల్ జోన్ బృందం పోలీసులు హస్బుల్ రోహన్ సాహాలను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. నార్సింగ్ మున్సిపాలిటీలో అవుట్ సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు సుధీర్ కుమార్. గతంలో మున్సిపల్ కమిషనర్లుగా పనిచేసిన వారి డిజిటల్ కీతో ఫేక్ బర్త్ సర్టిఫికెట్ అని ఇచ్చాడని తెలిపారు కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి. ఎంతో మందికి సర్టిఫికెట్ జారీ చేశాడనే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దడ్డు సుధీర్ కుమార్ అని చెప్పి సత్యబాబు టైంలో సురేందర్ రెడ్డి టైంలో ఆయన సర్టిఫికెట్స్ ఇష్యూ చేసిండు అని చెప్పి టాస్క్ ఫోర్స్ వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత కూడా నార్సింగ్ మున్సిపాలిటీలో నేను సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి నార్సింగ్ ఇన్స్పెక్టర్ కూడా లెటర్ రాయడం జరిగింది. దాని ప్రకారం విచారణలో భాగంగా ఎన్ని సర్టిఫికెట్లు వీడు ఇష్యూ చేసిండని చెప్పి తెలిసిందో ఆ సర్టిఫికెట్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాం. ఫేక్ బర్త్ సర్టిఫికెట్లలో ఇన్వాల్వ్ అయిన మొత్తం 6గురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు మల్పేట్ పోలీసులు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడినందుకు గాను బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. బంగ్లాదేశ్ యువకుల నుంచి పాస్పోర్ట్ జిరాక్స్ కాపీతో పాటు నకిలీ ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఓటర్ కార్డుతో పాటు 7 సెల్ ఫోన్లు, 1 ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బంగ్లాదేశ్ పౌరులు హైదరాబాద్ లో బర్త్ సర్టిఫికెట్లు పొందడంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. ఇలాంటి సర్టిఫికెట్లను ఇంకా ఎంతమంది అక్రమంగా పొందారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు, పురుగుల మందుల అమ్మకాలు జరిగితే సహించేది లేదని హెచ్చరించారు వ్యవసాయ కమిషన్ సభ్యత్వులు కేవీఎన్ రెడ్డి. ఇక నకిలీ విత్తనాల అమ్మకాల విషయంలో సర్కార్ సీరియస్ గా ఉందన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని చందువట్ల గ్రామంలో శ్రీనివాసరెడ్డి అనే రైతు తన వరి చేనుకు పురుగు పట్టడంతో క్రిమి సంహారక మందులు చల్లాడు. అయితే అది చల్లిన తరువాత వరి పంట పూర్తిగా మాడిపోయింది. దీంతో వ్యవసాయ కమిషన్కు రైతు ఫిర్యాదు చేయడంతో వరి చేనును కేవీఎన్ రెడ్డి బృందం పరిశీలించింది. వ్యవసాయ సంక్షేమ కమిషన్ ఆఫీస్కు రావడం జరిగింది. వస్తే ఇమీడియట్గా నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, స్థానిక ఏడీఏ గారు, తర్వాత ఏఓ గారికి ఇమీడియట్గా చైర్మన్ గారు పర్సనల్గా మాట్లాడి ఇమీడియట్గా ఈ ఫీల్డ్కి పోమంటే ఎంబడే అగ్రికల్చర్ అధికారులు కూడా ఇమీడియట్గా స్పందించి జిల్లా వ్యవసాయ అధికారి కానీ స్థానిక ఏఓ గారు కానీ వీళ్ళంతా కూడా ఇమీడియట్గా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. తర్వాత పాలెం యూనివర్సిటీ నుంచి సైంటిస్టులను కూడా తీసుకొచ్చి చూసింది. ఇవన్నీ కూడా రిపోర్ట్ కూడా వచ్చింది. తర్వాత ఒరిజినల్గా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేయాలని ఈరోజు చైర్మన్ గారు పొద్దుగాలనే నేను పెద్ద మందడిలో ఉంటే ఇమీడియట్ ఫీల్డ్ విజిట్ చేసి రైతుకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పడం జరిగింది. ఇది దాదాపుగా ఒక 10% విత్తనాలు కూడా లేవు. ఇవి ఇదే పొలంలో వరానికి అంటే గడ్డి సాటుకున్నాయి, అంటే దీనికి మందు తగలనివేమో గింజలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ మందు ఎంత అయితే కొట్టిండ్రు ఈ 10 ఎకరాలు మొత్తం కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. తర్వాత మా ఇప్పుడు ఏరియా గారు కూడా పై ల్యాబ్ కూడా టెస్టింగ్కి పంపిండ్రు. ఎందుకంటే దీని మీద ఈ లాట్ మొత్తం సీజ్ కూడా చేయడం జరిగింది. ఈయనకి ఏదైతే పెస్టిసైడ్ ఇచ్చిండ్రో ఆ లాట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ ల్యాబ్ రిపోర్ట్ కూడా వస్తుంది. ఇది కమిషన్ నుంచి తప్పకుండా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఈ నకిలీ విత్తనాలు, నకిలీ మందులు ఇటువంటి వాటి మీద చాలా సీరియస్ చర్యలు ఉంటాయి. మన ములుగులో కూడా ఇదే విధంగా కల్తీ విత్తనాలు పెద్ద స్కామ్ జరిగితే కూడా కమిషన్ పోవడం జరిగింది. అక్కడ రైతులకు మల్టీనేషనల్ కంపెనీస్తో మాట్లాడి పెద్ద ఎత్తున వాళ్ళకి అక్కడ న్యాయం చేయడం జరిగింది. కంపెన్సేషన్ ఇటువంటివి మాత్రం చేయొద్దు. ఇటువంటివి ఏమున్నా మా అధికారులు కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఇన్స్పెక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ఈ నకిలీ విత్తనాల మీద, ఈ నకిలీ పెస్టిసైడ్స్ మీద ఇప్పటికే జిల్లా వ్యవసాయ అధికారి అని స్థానిక వ్యవసాయ అధికారులంతా కూడా షాప్స్ అన్ని కూడా విజిట్ చేస్తున్నారు, అన్ని సెర్చ్ చేస్తున్నారు. ఇటువంటివి ఎక్కడైనా జరిగితే వాళ్ళకు సీరియస్గానే ఉంటుంది అనే మాట మేము చెప్తున్నాం.